ఉదయమంతా పని చేసి యజమానుడు ఒకరోజు రాత్రి బాగా గాఢ నిద్రపోయి గురకలు పెడతా ఉన్నాడు. గుర్రము నిద్రపోయింది. ఈ యొక్క గాడిద కూడా నిద్రపోయింది. అందరూ గురకలు పెట్టి బాగా నిద్రపోతా ఉన్నారు. ఆ టైంలో ఒక నలుగురు దొంగలు 4 థీవ్స్ అన్నమాట. వాళ్ళేం చేశారంటే నిదానంగా ఒకరి తర్వాత ఒకరు అలా, అలా, అలా నడుస్తూ ఇంటి వెనకాల నుండి వచ్చి తన వేరే ఒక రూమ్‌లోకి ప్రవేశించి వారి దగ్గరున్న కొన్ని ఆయుధాల ద్వారా నిదానంగా ఓపెన్ చేసి ఆ ఇంటిని లోపలికి ప్రవేశించారు. ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఈ గాడిద గ్రహించిందనమాట. ఎవరో ఇంట్లోకొస్తున్నారు. ఎవరో తెలియని వ్యక్తులొస్తా ఉన్నారు. నా యజమాని ఇంట్లో ఏదో జరగబోతా ఉంది. నేను విన్నాను, నేను చూసానని చెప్పి ఈ గాడిద మేల్కొని చూసింది. చూస్తే ఒకరి తర్వాత ఒకరు అలాగా ఇంట్లోకి వెళ్తా ఉన్నారు. అప్పుడు ఈ గాడిద గ్రహించింది. నా యజమానికి ఏదో నష్టం జరగబోతా ఉంది. నా యజమానిని ఎవరో ఏదో చేయబోతున్నారు. తెలియని వ్యక్తులు ఇంట్లోకొచ్చారు అని చెప్పి గాడిద అరవడం స్టార్ట్ చేసింది. నా యజమానిని లేపాలి. నా యజమానిని నేను అలర్ట్ చేయాలి అని చెప్పి అరస్తా ఉంది, అరస్తా ఉంది, అరస్తా ఉంది. ఆ గాడిద సౌండ్ విని యజమానికి ఇరిటేట్ అయిపోయింది. ఏమి ఈ గాడిద ఎంత అసహ్యమైన నోరేసుకొని అరస్తా ఉంది. ఆ గాడిద సౌండ్, కాకుల సౌండ్ మనం వినడానికి అస్సలు ఇష్టపడం. ఈ గాడిద అరస్తా ఉంది అని చెప్పి మరలా నిద్రపోతున్నాడు. ఇంకా ఈ గాడిద గట్టి గట్టిగా అరస్తా ఉంది. అప్పుడు ఆయనకి కోపమొచ్చి, ఆ నిద్రలో దీన్ని కొట్టాలా అని జెప్పేసి ఒక పెద్ద కర్రను తీసుకొనొచ్చి డోర్ ఓపెన్ జేసి, గాడిదని ఎట్లంటే అట్లా పటా, 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 పటా కొడతా ఉన్నాడు. అయినా ఆ గాడిద ఏడుస్తూ, ఆ దెబ్బలు తట్టుకుంటూ గూడా అరస్తానే ఉంది. అప్పుడు యజమానికి అర్థం గాలేదు కొద్దిసేపటికి. అరే! ఈ గాడిద ఏ రోజు ఇలాగ అరవలేదే, ఈ రోజే ఎందుకిది అరుస్తా ఉంది అని జెప్పి చూసేలకే ఆ వెనక నుండి నలుగురు దొంగలు బయటికి అట్లా వెళ్తా ఉన్నారు. వెంటనే ఈ యొక్క యజమానుడు అలర్ట్ అయిపోయి, ఓహో! నా ఇంట్లో దొంగలొచ్చారు. అందుకే నా గాడిద నన్ను లేపడానికి ఇలా అరిసింది అని చెప్పి గట్టి గట్టిగా ఆయన కూడా అరిస్తే పక్కనున్న వాళ్ళందరూ పరిగెత్తుకొనొచ్చి వాళ్ళను పట్టుకొని, కొట్టి ఆ ఇంటిలో తీసుకున్న సొమ్మంతా అక్కడ పెట్టేపించి వదిలేసారు. అప్పుడు ఈ యజమానుడు ఆ కర్రనక్కడ పడేసి ఏడుస్తూ ఆ గాడిద దగ్గరకొచ్చి, "నన్ను క్షమించు గాడిద. నేను తప్పు చేశాను. నువ్వు నన్ను అరిస్తే, నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావని చెప్పి, నీ స్వరము వినడానికి బాలేదని చెప్పి, నేను అసహ్యించుకొని నేను నిన్ను కొట్టాను. నన్ను క్షమించు. ఎన్ని గాయాలు చేశాను నీకు. అంతేకాదు నీకు చెడిపోయిన అన్నము, పాడైపోయిన అన్నము, ఇంకా